నేనొచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఇంకా మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కోసం నేను నువ్వులతో పట్టి చేద్దామని రెడీ అయిపోతున్నాను. ఈ మధ్య మా శైలక్క భలే భలే వంటలు వండుతుంది అని అనుకుంటున్నారా? వండాలి కదా. ఇప్పుడు వీడియో అయితే ట్రైప్యాడ్ కి సెట్ చేసుకొని తీస్తున్నాను. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చే టైం అయిపోయింది అనేసి ఫస్ట్ అయితే నువ్వుల్ని చక్కగా దోరగా వేయించేసుకుంటున్నాను, చిటపట అనేలాగా. సో ఆ చిటపట అనేటప్పుడు నువ్వులు అయితే మస్తు స్మెల్ వస్తాయి. ఫ్రై చేసిన నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పటి నుంచి మొదలైంది అసలు కదా. ఏంటంటే పిల్లల్ని ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి మమ్మీ ఆ చిన్న చిన్న గుడ్లు ఏంటి మమ్మీ, అవి ఏం చేస్తారు మమ్మీ, అసలు ఏంటి మమ్మీ నువ్వు చేసేదని మా సోన్ పాప క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి నన్నైతే సాగుగొట్టింది. ప్రపంచంలో ఉన్న డౌట్లన్నీ మా సోన్ పాపకే వస్తాయి. ఇంకా మాటల్లో పడిపోయి ప్రాసెస్ ఏంటో చెప్పట్లేదు కదా. సో ఫస్ట్ అయితే మనం నువ్వుల్ని దూరగా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టేసి ఇంకా మనం సేమ్ పల్లి పట్టి ఎలా చేసుకుంటారో అలానే చేసుకోవాలి. కానీ ఇందులో పాకం అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇంక ఇప్పుడైతే నేను బెల్లం అయితే దంచుకుంటున్నాను ఒక గిన్నెలోకి. సో ఈ బెల్లం అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఇంకా కరగబెడుతున్నాను. బెల్లం ఎప్పుడైనా సరే వడపట్టుకోవాలి, లేకపోతే అందులో చిన్న చిన్న షుగర్ కెన్ ముక్కలు ఉంటాయి ఫ్రెండ్స్. అడుగున కొంచెం మట్టి ఇసుక అలాంటివి ఉంటాయి, అందుకోసం అనేసి జల్లెడ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వడకట్టుకుంటున్నాను. సో మీరైతే వీడియోకి అస్సలు మిస్ కాకుండా లైక్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి శైలక్క, నీ స్టడీ ఎక్కడ దాకా వచ్చింది? అవును, నువ్వు స్టడీ ఆపేసావా అని చాలామంది అడుగుతున్నారు. నేనైతే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. ఫైనల్ ఇయర్లో వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం కాదు, సరిగ్గా రారు కూడా. అందులో ఒకటి నాకు పిల్లల్ని చూసుకుంటూ కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాలంటే కష్టం అవుతుంది. అందుకే ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నాను, కాలేజ్కి అయితే వెళ్ళట్లేదు. ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్నా అన్నా కదా, ఇప్పటికీ ఒక్క బుక్ కూడా తీయలేదండి. నిజంగా అసలు నాకు భయం లేకుండా పోయింది. ఈ శారీ బిజినెస్, యూట్యూబ్ ఛానల్ అనుకుంటూ ఇంకా దీని మీదే నా టైం అంతా స్పెండ్ చేసేస్తున్నా. నిజంగా అప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే 2 months ముందే అసలు సగం సిలబస్ అని చదివి ఉండేదాన్ని. ఇప్పుడు అసలు ఏది కూడా అసలు ఇట్లా టచ్ కూడా చేయలేదు. అసలు సిలబస్ ఏంటి కూడా కనుక్కోలేదు. సర్లే కానీ ఇప్పుడు పాకం ఎలా పట్టుకోవాలో చెప్తాను. ఇప్పుడు వాటర్లో మనం బెల్లం పాకాన్ని వేసినప్పుడు అదేంటంటే నీళ్ళ నుంచి బయటికి తీసినప్పుడు ఇలా మనం చేతితో మెదిపితే ఇరిగిపోవాలి పాకం. అలా ఉంటే కరెక్ట్గా అనమాట. ఇంక ఇప్పుడైతే మనం నువ్వులైతే వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో తొందరగా ఈ ప్రాసెస్ అంతా మనం చకచకా చేసేసుకోవాలి. చూడండి, నా బిడ్డని వీడియో తీయమన్న పాపానికి ఎలా తీసిందో. అసలు ఫోకస్ చేయాల్సిన వాటి మీద కంటే వేరే వేరే వాటి మీద ఫోకస్ చేసి వీడియో తీసింది. పర్లేదులేండి, ఎలాగో అలాగో క్యాప్చర్ చేసింది.